రూరల్ నియోజకవర్గం 25వ డివిజన్ భుజ్బుజ్ నెల్లూరు నందు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి 61 లక్షల విలువైన వివిధ అభివృద్ధి పనులను గురువారం వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి గారు మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో 61 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న కోటంరెడ్డి సోదరులను అభినందించారు. అన్నకు తోడుగా గిరిధర్ రెడ్డి ప్రజల సమస్యలను పరిష్కరించేలా పనిచేస్తున్నారని కొనియాడారు. శ్మశాన వాటికలో షెల్టర్ నిర్మాణానికి సహకరించిన ఎంపీ వేమిరెడ్డి గారికి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు కృతజ్ఞతలను తెలిపారు. పై కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ పిగిలం నరేష్, కార్పొరేటర్ బద్దెపుడి నరసింహగిరి, డివిజన్ అధ్యక్షులు శేషు యాదవ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 25వ డివిజన్లో 63 లక్షల రూపాయల వ్యయంతో ఈ డ్రైన్లు రోడ్లకి మనం శంకుస్థాపన చేసుకుంటూ ఉన్నాం. ఇంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు ఈ ప్రాంతంలో అభివృద్ధి పనుల మీద పెట్టడం జరిగింది. కానీ ఈ ప్రాంతంలో ఇంకా పెట్టాల్సిన పరిస్థితి. రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని నిధులు రాబోతున్నాయి. ఆ నిధుల్లో భుజ్బుజ్ నెల్లూరు 25వ డివిజన్, కొత్తూరు 31వ డివిజన్, అదే పడారుపల్లి 23వ డివిజన్, కల్లూరుపల్లి కనపర్తిపాడు 24వ డివిజన్, ఈ 4 డివిజన్లు, వీటితో పాటు గ్రామీణ ప్రాంతాలైనటువంటి 1, 2 డివిజన్ల మీద 12వ డివిజన్ మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాల్సి ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఈ ప్రాంతాలు మరీ వెనుకబడి ఉన్నాయి. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అధికారులు, ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అందరూ సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని భుజ్బుజ్ నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవాలని మనం ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, విపిఆర్ గారి కోసం, అటు నా కోసం, తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేసిన నాయకులు, కార్యకర్తలు అందరినీ వారు కలిసే అవకాశం ఉంటుందని కూడా భావించి ఆహ్వానించడం జరిగింది. వారు వాస్తవం చెప్పాలంటే పార్లమెంట్ సమావేశాలు ఉన్నా కూడా ప్రత్యేక చొరవ తీసుకొని వచ్చారు. వారికి ధన్యవాదాలు. 25వ డివిజన్కి సిసి రోడ్డు డ్రైన్స్కి శంకుస్థాపనకి మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ నన్ను పిలవడం, తప్పకుండా వస్తా అని చెప్పాను, వచ్చాను కూడా. మీ అందరికీ తెలిసి కూడా రూరల్లో జరిగే అభివృద్ధి ఎక్కడ కూడా జరగటం లేదు. అంటే నిధులు ఇబ్బందులు ఉన్నా మీ ఎమ్మెల్యే ఎక్కడైనా దాన్ని ఎట్లా తీసుకొచ్చి మనం పట్టుదలగా మనం రూరల్ అసెంబ్లీని డెవలప్ చేయాలా, అభివృద్ధి ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో ఎప్పుడు కూడా రూరల్లో అభివృద్ధి తప్పగా వేరే కార్యక్రమమే ఉండదు. దానికి తోడు గిరిధర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కష్టపడుతూ వాళ్ళ అన్న ఎట్లా చెప్తే అట్టే ప్రతి కార్యక్రమం కూడా చూస్తున్నాను. కష్టంతో కూడిన పని. అంటే శ్రీధర్ కష్టపడ్డని కాదు, శ్రీధరు కష్టపడితేనే ఈరోజు ఈ పరిస్థితులు ఈ స్టేజ్కి వచ్చాడు. ఈరోజు కాన్స్టిట్యున్సీ తీసుకుంటే రూరల్ కాన్స్టిట్యున్సీ ప్రతి ఒక్కరు వాళ్ళ పేర్లతో సహా చెప్పే కెపాసిటీ ఉందంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ సమస్యల్ని తీర్చడం, వాళ్ళ సమస్యల్ని కనుక్కోవడమే ఈరోజు మంచి లక్షణం. ఒక పాలిటీషియన్స్ ఉండాల్సిన లక్షణం కార్యకర్తలకి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు మనం తీర్చగలుగుతాము, అటువంటి అతనే నాయకుడు అంటారు. ఆ లక్షణాలు మీ రూరల్ ఎమ్మెల్యేకి ఉన్నాయి. మీ అందరూ అదృష్టం.
మీకు ఇటువంటి ఎమ్మెల్యే ఉండడం. మీరందరూ చూస్తున్నారు కూడా జరుగుతుండే పరిణామాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రావడం, అనవసరమైన మాటలు మాట్లాడేసి పోవడం. మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, కానీ అతనికి ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా అది ఎవరికి తెలియటం లేదు. పక్కనోళ్ళు మాట్లాడిస్తున్నారా, లేకపోతే అతను ఆ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు. 5 సంవత్సరాలు ఆయన పాలనలో ఎప్పుడన్నా ఏ ఊరికైనా ఎక్కడికన్నా వచ్చాడా అంటే ఎక్కడికి లేదు. ఆ బటన్ ఒత్తడం, రూమ్లో కూర్చోవడం, వేరే కార్యక్రమమే లేదు. పరిస్థితి చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఆర్థికంగా దివాలా తీసింది. దివాలా తీసి వెళ్ళిపోయాడు. అది చేసింది అది. ఏ ఒక్క మంచి పని కూడా కనపడటం. బూతులు, ఆ మాటలు కూడా బూతులు తప్పక అటువంటి వాళ్ళనే లీడర్లుగా ఆయన పక్కన పెట్టుకొని ఈరోజు కూడా రావాల్సిన కార్యక్రమం కాదు, కానీ అతనికి ఆ జీన్స్లో అది ఉన్నట్టుంది. ఈరోజు రావడం అనవసరం, కానీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడిపోవడం. మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, ఇటువంటి వ్యక్తిని దూరం పెట్టండి. ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారు. అతను పాలనకు వచ్చిందంటే మీరు చూస్తూనే ఉండారు, ఇంటానే ఉండారు. వీళ్ళంతా చూస్తా వాళ్ళంతా చూస్తా తప్పక మంచి మాటలు రావటం లేదు. మనం ఈరోజు ఉండే పాలన, మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా అవినీతి అనేది ఉండకూడదు. అభివృద్ధి, సంక్షేమం ఈ రెండే అతను మాట్లాడే పదాలు. కూడా ఆర్థికంగా ఇబ్బందులున్నా ప్రతి దగ్గర కూడా దానికి తగ్గట్టు ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. ఈరోజు చాలా సంతోషం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మీ అందరినీ చూడడం చాలా సంతోషం. అందరికి కూడా ధన్యవాదాలు. ఒక ముఖ్యమైన విషయం, భుజవెల్లూరులో ప్రధాన శ్మశానానికి షెల్టర్ లేక చాలా కాలంగా ఇబ్బంది పడే పరిస్థితి. చాలా కాలంగా మనం ప్రయత్నించాం కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే 10 లక్షల రూపాయల నిధులు శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేయటమే కాదు, పనులు కూడా ప్రారంభమైనవి, దాదాపు పూర్తిగా వచ్చాయి. ఇది గ్రామానికి సంబంధించి ఒక ప్రధాన శ్మశానం. ఆ శ్మశానంలో షెల్టర్, బోర్ ఇవన్నీ కూడా. అందుకు ఈ గ్రామ ప్రజల పక్షాన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అటు నేను స్థానిక డివిజన్ కార్పొరేటర్ బద్దిపూడిగిరి శాలువతో చిరు సత్కారం. అదేవిధంగా అమ్మా, ఈ గ్రామంలో కరెంటు సమస్య ఉంది. 1,50,00,000 రూపాయలు శాంక్షన్ చేయించామమ్మా. 90 లక్షలు ఆల్రెడీ శాంక్షన్ అయింది. 60 లక్షలు కూడా త్వరలో శాంక్షన్ కాబోతుంది. ఆ 1.5 కోటి ఈ గ్రామంలో ఖర్చు పెడితే కరెంటు సమస్యలు ఉన్నవే ఉండవని కూడా తెలియజేస్తాం. ఇది గ్రామం వాళ్ళంతా సార్ అక్కడే శ్మశానం. అందరికీ నమస్కారం. ఇచ్చేసిన 25వ డివిజన్ కార్పొరేటర్ సంబంధించి ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేశాము. దానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే శ్రీధర్ అన్న గారికి మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మా గ్రామం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు ఈ రోడ్ డ్రైనేజీ చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. చాలా వరకు 70% మాకు రోడ్లన్నీ వేశారు. ఏదో 1-2 ఉంది, అది కూడా వేస్తారని నమ్మకంతో. తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. డ్రైనేజ్ కూడా మాకు ఇబ్బంది లేకుండా చేస్తానన్నారు. 3-5 శ్మశాన వాటిక ఇబ్బందిగా ఉండింది. ఆ శ్మశానం కూడా మాకు ఇప్పుడు తీరుస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడూ లేని ప్రభుత్వం ఎవ్వరూ చేయలేనటువంటిది ఈరోజు శ్రీధరన్న గారు మాకు ప్రత్యేకంగా శ్మశానం నిర్మించడానికి సహకరించారు. అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరింత నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.